చిన్న దెబ్బకే ఎముక విరిగిందా? బ్యాక్ పెయిన్ వయసు వల్లనే అని అనుకుంటున్నారా? ఇది ఆస్టియోపోరోసిస్ వార్నింగ్ సైన్స్ అయి ఉండొచ్చు. హాయ్, ఐఎమ్ డాక్టర్ ప్రణతి, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్, కిమ్స్ ఒంగోల్. ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలు లోపల నుండి నెమ్మదిగా బలహీనపడటం. ఇందులో ఇబ్బంది ఏంటి అంటే చాలా సింటమ్స్ చివరి వరకు మనకు కనిపించవు. అందుకే దీన్ని సైలెంట్ బోన్ డిసీజ్ అని కూడా అంటారు. ఎవరికి ఎక్కువ రిస్క్ ఉంటుంది అంటే పెద్దవాళ్ళు, అంటే 60 ఏళ్ళు దాటిన ఆడవాళ్ళు, 65 ఏళ్ళు దాటిన మగవాళ్ళకి, మెనోపాజ్ లేదా నెలసరిలో ఆగిపోయిన మహిళలకి, కాల్షియం విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి, స్టిరాయిడ్స్ ఎక్కువగా వాడే వాళ్ళకి, డయాబెటీస్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, అండ్ స్మోకింగ్ ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళకి. వార్నింగ్ సైన్స్ ఏంటి అంటే చిన్న దెబ్బకే, అంటే జస్ట్ జారిపడినా ఎముక విరిగిపోవడం, నడుము నొప్పి చాలా ఎక్కువగా ఉండడం, హైట్ తగ్గడం, వంగి నడవడం. చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే మనం కాల్షియం టాబ్లెట్స్ వాడుతున్నాము కదా అని అనుకుంటారు. కానీ బోన్ హెల్త్కి విటమిన్ డి, ప్రోటీన్, సరైన వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంటే. ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఆస్టియోపోరోసిస్ రాకముందే ముందుగానే ప్రివెన్షన్ చాలా మంచిది. అందుకే రిస్క్ ఉన్న వాళ్ళు బోన్ డెన్సిటీ స్కాన్ లేదా డెక్సా స్కాన్ చేయించుకోవడం చాలా మంచిది. మనం ముందుగానే డయాగ్నోస్ చేస్తే ఫ్రాక్చర్స్ చాలా వరకు నివారించుకోవచ్చు. మీ ఎముకల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఇట్లాంటి ఆస్టియోపోరోసిస్ రిలేటెడ్ డౌట్స్ కోసం మీట్ అన్ ఎండోక్రైనాలజిస్ట్ నియర్ బై, because we care.